అరే నాకు ఓ విషయం చెప్పు. నువ్వు అసలు ఆ అమ్మాయిని ప్రీ ప్లాన్డ్గా ఎందుకు వదిలించుకోవాలనుకున్నావురా? అరే నేను అది తర్వాత చెప్తానా నీకు. ఆహా, తర్వాత కాదు, ఫస్ట్ విషయం చెప్పు నువ్వు. ఏం చెప్పాలరా? అరే నువ్వు ప్రీ ప్లాన్డ్గా అమ్మాయిని వదిలించుకోవాలని అమ్మాయి విషయంలో ఫెయిల్యూర్ అయినావు. ఆ అమ్మాయి కోసము సూసైడ్ అటెంప్ట్ చేసి సూసైడ్లో ఫెయిల్ అయినావు. ఆటోమేటిక్గా మనం ప్రాంక్లో ఫెయిల్యూరే. అసలు ఫెయిల్యూర్ అనేది నీ ఇంటి పేర్లా మారిపోయింది ఏంట్రా? అరే ఎక్కువ మాట్లాడితే బాటిల్ అందుకొని కొడతారా నిన్ను. ఇగో ఇక్కడ కొట్టు కానీ చెప్పరా, నువ్వెందుకురా అలా ఫెయిల్యూర్లో మారిపోయావు? అరే నన్ను దేవుడు ఇంకా ఎందుకు బతికించాలనుకుంటున్నా? చెప్పనా? చెప్పురా. చెప్పనా? చెప్పు. నువ్వేమనుకోద్దు మరి. నేను ఏమనుకోను చెప్పు. కన్ఫర్మా? చెప్పు బే. నువ్వు చూసే టార్చర్ ఇంకున్నదిరా, అందుకే దేవుడు నేను ఇంకా బతికిస్తున్నాడు రా. ఆపురా. అరే రాజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి నీకు కరెక్టే కాదురా. అమ్మా అమ్మా, అది ఎన్ని విషయాలలో నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేసిందిరా. అరే నువ్వు తినే తిండి, వేసుకునే బట్టలు, మనం చేసే ప్రాంకులు కూడా చేయొద్దందిరా. నన్ను అడిగితే అసలు ఆ అమ్మాయి నీకు కరెక్టే కాదు. అర్థమైందా? అంతేనంటావారా? అంతే. అరే అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? తెల్లారు లేవగానే ముగ్గులేసే అమ్మాయి కావాలరా. ముగ్గులకు దించే అమ్మాయి వద్దా? ఏదే నన్ను అడిగా కూర్చోను. అరే నీకెలాంటి అమ్మాయి కావాలరా? నాకు పెగ్గేసే అమ్మాయి కావాలరా. తూ గలీజోడా. సరే ఇప్పటికే ఓవర్ అయిపోయింది. అరే రేపటి నుంచి ప్రాంకులు మళ్ళా స్టార్ట్ చేద్దాం. జనాల మీద మన ప్రాంకులు రుద్దుదాం. వాళ్ళతో ఘోరంగా కుమ్మించుకుందాం. అర్థమైందా? చలో మిగతా మంది ఇంటికాడ తాగుతా. అరే అయినా నీ కోసం ఎక్కడో చోట అమ్మాయి పుట్టే ఉంటుందిరా. దానికంటే బెటర్, దానికంటే 100 బాళ్ళు మంచుకున్న అమ్మాయి వస్తుందిరా. అది వస్తుందో లేదో ముందు